సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి గురైన వారికి ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. దీనితో ఈ వ్యాధికి గురైన వారికి ఇంజెక్షన్లు బయట కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి అత్యంత ఖరీదైనవి కావడంతో రోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో రాజేంద్ర ప్రసాద్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సింగ్ నగర్ వాసులకు శుభవార్త. మధురానగర్ తూర్పు వైపు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విజయవాడ గుడివాడ రైల్వే లైన్ మీదుగా బీఆర్టీసీ అనుసంధానమవుతోంది. ఇప్పటికే సర్వే పూర్తయిందని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల 3వ విమానం ఆదివారం అమృతసర్ చేరుకుంది. గతంలో 2 విమానాలలో వచ్చిన వారిలాగే భారతీయులకు సంకెళ్లు వేసి అమెరికా భారత్కు పంపింది. సిక్కుల వలసదారులకు తలపాగా సైతం కట్టుకోనివ్వలేదని ఆరోపణలొచ్చాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఆదివారం వినియోగదారులు లేక చికెన్ షాపులు వెలవెలబోయాయి. ప్రజలంతా మటన్, చేపలను కొనుగోలు చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని చికెన్ షాప్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ బ్యారక్కు అధికారులు పరదా కట్టారు. జైలు నెంబర్ 1 బ్యారక్లో ఉన్న వంశీని ఇతరులెవరూ చూడకుండా ముందు జాగ్రత్తగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని మంగళవారం నాడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జైలులో ములాఖత్ కానున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుండి నేరుగా గాంధీనగర్లో ఉన్న జిల్లా జైల్లో వంశీతో ములాఖత్ నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గం మొత్తం దోపిడీకి గురైందని ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. చేసిన పాపాలకు వంశీ శిక్ష అనుభవిస్తున్నారని, ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని చెప్పారు. తాము కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే యార్లగడ్డ అన్నారు. విజయవాడ కృష్ణలంకలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు కాలిపోయింది. కృష్ణలంకలోని శిశుభవన్ వద్ద 3 పోర్షన్ల తాటాకు ఇంటికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటిలోని సామాన్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. తాను రాజకీయాలను వదిలేస్తున్నట్లుగా గత జూన్లో ప్రకటించానని, ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలంటే పార్టీలు, పదవులు అవసరం లేదన్నారు. బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మవద్దని కేశినేని నాని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ టెక్స్ 2025 కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పరిశ్రమలు స్థాపించే వారికి తక్షణమే అనుమతులు, భూములు కేటాయింపుతో పాటు రాయితీలు ఇస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత కోరారు. ఉత్తరాదిలో సోమవారం ఉదయం వచ్చిన భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఢిల్లీ, నోయిడా, బీహార్లోని సివాన్ ప్రాంతాలకు వచ్చిన భూకంపం ప్రజలు భయంతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 4.0గా భూకంపం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రైల్వే రాకపోకల అనౌన్స్మెంట్ వల్లే గందరగోళం తలెత్తి ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి ప్రయాణికులు మృతి చెందారని రైల్వే ప్రకటించింది. ప్లాట్ఫామ్ నెంబర్ 14 పైకి ప్రయాగరాజ్ స్పెషల్, ప్లాట్ఫామ్ నెంబర్ 16 పైకి ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్లు రావాల్సి ఉంది. ఈ 2 ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు విపరీతంగా ఉన్నారు. ఇంతలో 14వ ప్లాట్ఫామ్ నెంబర్ పైకి
ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ప్లాట్ఫామ్ 16 ప్రయాగరాజ్ స్పెషల్ ట్రైన్ వస్తోందని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 14పై వేచి ఉన్న ప్రయాణికులు తమ ట్రైన్ 16వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తోందని తోసుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగి అనేక మంది మృతి చెందారని రైల్వే ప్రకటించింది. వల్లభనేని వంశీ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ను నేడు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. తనను ఎలా బెదిరించి దాడి కేసులో వంశీ పాత్ర లేదని చెప్పించారని సత్యవర్ధన్ ఇప్పటికే పోలీసులకు చెప్పారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు చెప్పించేందుకు పోలీసులు సోమవారం కోర్టులో సత్యవర్ధన్ను హాజరుపరచనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.